నమస్కారం నా గురూజీ గారు. మీ పాదాల కోటి కోటి నమస్కారములు. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. ఆదివారం రోజా మీ అబ్బాయి జన్మించింది? అంటే వాళ్ళ అమ్మాయి నాన్న వేరే ఊళ్ళో ఉంటారు గురూజీ. అబ్బాయి మా చెల్లెలు కొడుకు. మా దగ్గరే ఉన్నాడు చిన్నప్పటి నుంచి. వాడు ఎవరమ్మో మరి వారం కూడా తెలియదు, డేట్ ఇచ్చిండు, మరి టైం కూడా సమంగా లేదంటున్నారు. భవిష్యత్తు ఎట్లా ఉంది ఏం కదా. ఏం చదువుకున్నాడు? చిన్నప్పటి నుంచి బాగా చదువుకుంటా ఉన్నాడు. తర్వాత ఇంజనీరింగ్ పునాలో చేద్దామని వేసినాము. తర్వాత వాడు ఏదో కొంచెం కష్టాల్లో ఉన్నాడు, మరి ఇంజనీరింగ్ పూర్తి చేయలేకపోయాడు. ఏమైంది పుణేలో కాలేజీకి వెళ్ళినప్పుడు? వాడు సరిగా చదువుకోలేకపోతున్నాడు, ఏదో తలకు పట్టడం లేదు గురూజీ. వాడు చదివేటి చదువుతా ఉన్నాడు, మేము ఏదో చదువుతున్నాడని అనుకున్నాం. వాడు ఒకటి కూడా పాస్ కాలేదు. చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడు, బాగా మార్కులు కూడా బాగా వచ్చేటి. కొంచెం అబ్బాయికి ఇస్తే మాట్లాడతారు గురూజీ. హలో హలో గురూజీ. నమస్తే, మా ఆశీస్సులు. ఏం చేస్తుంటావునన్నా ఇప్పుడు? నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను గురూజీ. కంప్లీట్ కాలేదు ఇంకా? ఓకే, కాలేదు. సెకండ్ ఇయర్ తర్వాత రౌండ్ నాకు టచ్ అయినాయి అనమాట గురూజీ. ఓకే ఓకే. ఎన్ బ్లాక్ లాక్స్ ఉన్నాయి ఇంకా? ఉన్నాయి గురూజీ. ఇప్పుడు ఏ ఇయర్? ఫైనల్ ఇయరా? ఇప్పుడు సెకండ్ ఇయర్ దే బ్యాక్లాగ్ ఉంది గురూజీ. అది కంప్లీట్ చేసి ఇంకా థర్డ్ ఇయర్కి వెళ్ళాలి. ఓకే ఓకే ఓకే. ఇంటర్లో ఎంత వచ్చింది పర్సంటేజ్? గురూజీ 84% వచ్చింది. అక్కడ అంత పర్సంటేజ్ తీసుకుని ఇక్కడ ఎందుకు ఇలా అయిపోయావు? తెలీదు గురూజీ. ఫస్ట్ ఇయర్ లో మాత్రం బాగానే చేశాను. సెకండ్ ఇయర్ నుంచి రౌండ్ చదువుకుంటాను, కానీ రౌండ్ తలకాయకి ఎక్కదు గురూజీ. రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించారు ఆదివారం రోజు. మీ జాతకం చాలా బాగుంది, ఎడ్యుకేషన్ మంచిగా ఉంది, బుద్ధుడు అధిపతి. గురూజీ ఒక్క నిమిషం గురూజీ, మా పెద్దనికి ఇస్తాను, అంతంగా మాట్లాడతారా? హలో, చెప్పండి తల్లి. ఏం చేయాలి గురూజీ? భవిష్యత్ ఏంటి? అమ్మ భవిష్యత్ అయితే బాగానే ఉంది తల్లి. జన్మజాతకంలో రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించాడు. అబ్బాయి జాతకం అయితే చాలా బాగుంది, కానీ ఇతనే వినాశకాల విపరీత బుద్ధి అన్నట్టు ఇతనే బద్ధకంతో తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు తల్లి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉంది, మంచి బుద్ధివంతుడే, అతి స్నేహితుల వల్ల ఇలా పాడవుతూ ఉన్నాడు. డిప్రెషన్, దానివల్లనే ప్రాబ్లం వచ్చింది తల్లి. ఏదైనా సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గర ఏదైనా చూపించారా? చూపించాము గురూజీ. ఏం చెప్పారు డాక్టర్స్? ఏం లేదు, బాగానే ఉన్నాడని చెప్పారు. లేదు తల్లి, కొంచెం సైకాలజీ ప్రాబ్లం ఉంది అబ్బాయికి, దానివల్లనే ఇలా 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 అయిపోయాడంతే. బట్ ఎడ్యుకేషన్ బాగుంది. అబ్బాయి మెడలో ఒక 3 ముఖాల రుద్రాక్ష కట్టండి. గురూజీ, కాకినాడ నుంచి సత్యవతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి సత్యవతి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. తప్పకుండా అండి. అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. అబ్బాయి పేరు అనిల్ కుమార్ అండి. నక్షత్రం? ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురుగారు, మీ పాద పద్మాలకు చదువుకోవటం వందనాలు సార్. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. నాకు ఏదో కంగారుగా ఉందండి, ఇల్లు కాలు కలుస్తుందని అనుకోలేదు నేను. కలిసిపోయింది అయితే. సడన్ గా ఫోన్ వచ్చేసరికి నాకే షాక్ తిన్నానండి, అంత త్వరగా వస్తుందని అనుకోలేదు నేను. చూడండి వచ్చేసింది, ఏదో మీ అదృష్టం బాగుంది. సర్లేమ్మా, నీ కొడుకు పేరేంటి? అనిల్ కుమార్ అండి. ఏం తెలుసుకోవాలి అనిల్ కుమార్ గురించి? అంతే అండి, వాడికి ఎన్ని చూసినా ఏం చేసినా ఎప్పుడు ఎదుగుదల ఉంటలేదండి. ఏమేం చేస్తుంటాడు? జాబ్ చేస్తున్నాడండి బాబు. బాగా జాబ్ చేస్తున్నాడు కదా, ఇంకేంటి చేస్తున్నాడు కదండి. అందులో వచ్చి సాలరీ చాలదండి, మమ్మల్ని చూడాలి, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి. ఏం చేసినా ఎదుగుదల ఉండట్లేదు. అబ్బాయికి ఆరోగ్యం కూడా బాగుంటలేదండి. ఎంతమంది పిల్లలు మీకు? 2 అండి. 2 మగ పిల్లలేనా? పాప అండి. పాప ఏమో బ్రెయిన్ ఎదగలేదన్నారు, పాప లేవలేదు, మాట్లాడలేదండి. బెడ్ పైనే ఉంటుంది ఎప్పుడు? బెడ్ పైన
కూర్చోగలుగుతుందండి. ఇంకా మామూలుగా మాట్లాడే ఆవిడ బ్రెయిన్ ఎదగలేదు అన్నారు. సరే సరే. ఆ పాపతో ఒక బాధ అండి. చూసినా సుఖం లేదండి, అన్ని కష్టాలు కానీ. అబ్బాయి ఏం చదువుకున్నాడు? అబ్బాయి పాలిటెక్నిక్ చేశాడండి. మీ భర్త? ఆయన మామూలుగా కూలి పని చేస్తారండి. సరే తల్లి. ఇప్పుడు ఒకే కొడుకు మీకైతే? ఒకే కొడుకు. బాబేమో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మీరు వెళ్ళారా పెళ్ళికి? లేదా? మేమే దగ్గర నుంచి చేస్తానండి. మంచిదయ్యింది అండి, ప్రేమించుకున్నాడు, మీరు పెళ్లి చేశారు. పాప అమ్మాయి జాబ్ చేస్తుందండి. ఇద్దరు హైదరాబాద్ లో ఉంటారండి. కొడుకు కోడలు ఇద్దరు బాగా జాబ్ చేస్తున్నారు. కానీ జాబ్ అంటే చిన్న చిన్న జీతాలండి, 20,000 అంతకు మించి ఏం జీతాలు లేవండి. ఏం పని చేస్తున్నాడు అబ్బాయి ఇక్కడ? అబ్బాయి ఏదో సాఫ్ట్వేర్ లో రామటెక్ లో ఎందులో పని చేస్తున్నాడండి. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నాడా? సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ కాదండి, మామూలుగానే కంప్యూటర్. ఓకే. అమ్మాయి అయితే కోడలు? అమ్మాయి సివిల్ చదివిందండి, పాలిటెక్నిక్. అమ్మాయిని కన్స్ట్రక్షన్ కంపెనీలో చేస్తుందండి. సరే తల్లి. ఇద్దరికి అంటే అబ్బాయి ఒకటి సంపాదిస్తున్నాడు కానీ కుటుంబానికి పోషణకు సరిపోతాం లేదు. సంపాదిస్తున్నారు కాదండి, ఎన్ని వచ్చినా ఆర్థిక ఇబ్బందులు తప్పించి అప్పులేం కనుక కానీ మిగతాది ఏం కనపడతలేండి. ఇక్కడ మా కుటుంబాన్ని పోషించాలండి, అక్కడ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలండి. ఇంకా అంతే కదమ్మా, కర్తవ్యం అన్న తర్వాత ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు అప్పులు అంటే ఇప్పుడు ఉత్తనే అప్పులు ఎందుకైంది అప్పులు చెప్పండి, ఏదైనా కారణం అంటే బాబు పెళ్లి కొద్దిగా చేసుకున్నాడండి. అప్పు చేసుకొని పెళ్లి చేసుకుంది ఏంటి తల్లి? ఆరంగా దేవాలయంలో పెళ్లి మాంగళ్యం కట్టించుకోవచ్చు, పెళ్లి కాదా అది? అంటే ఒకటే బాబు కదా అని మామూలుగా చేసుకున్నామండి. ఒకటే బాబు అని ₹1 కోటి ఖర్చు పెట్టాలా? కూడా చేసే యోగం ఎలాగో లేదు సార్, అమ్మాయి ఆరోగ్యం సరిగ్గా లేదు, అదొక బాధ. కాదమ్మా, ఇప్పుడు మీరు అలాగే ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒకే బాబు అని అప్పు చేసి అంత గ్రాండ్గా పెళ్లి చేసి ఇప్పుడు అప్పు ఎవరు తిరుపుతారు? సంపాదన చేసినంత దాని మిత్తులకి వెళ్ళిపోతుంది కదా, వాళ్ళ జీవితంలో ఎప్పుడు పైకి వస్తారు? మనకు ఆకాశం ఇంకా డబ్బులేం రాదు, తవ్వితే భూమిలో దొరకదు, ఈ లాటరీ కొట్టదు. మనం అప్పు తీర్పాలి, ఎలా తీర్పాలి అని ఆలోచించాలి కదా ముందుగానే మీరు. అది తల్లి, మీరు తప్పు చేశారు. అందుకే ఇప్పుడు ఈ పరిస్థితులు చూడండి. జీవితాన్ని ఇప్పుడు వచ్చే 40,000 లేదా 25,000 వస్తుంది అనుకోండి, మీ ఇద్దరిది కలిపి ఒక 25,000 వస్తుందా నెలకి? 45,000 వస్తుంది. అప్పు ఎన్ని లక్షలు ఉంది? అప్పు అంటే ఎంత ఉందని నాకు క్లియర్ గా చెప్పలేదండి. ఎంత ఉండొచ్చు? 4 లక్షలు ఎంత అప్పు ఉంది అన్నాడండి బాబు. 14 లక్షలా? 4 లక్షలు. ఓకే. మిత్తిలు ఎంత కడతారు? నెల అంటే నెలని కాదండి, ఏదో వడ్డీ కార్డుల మీద అలా వడ్డీకి చేస్తాడండి. క్రెడిట్ కార్డుల పైన తీసుకునేస్తాడు అంతా మొత్తం. ఇప్పుడు వచ్చే సంబളം దానికి సరిపోతూ ఉంటుంది. ఇంటికి ఎంత పంపిస్తాడు తల్లి? నాకు 10,000 ఇస్తాడండి. ఇక్కడ మేము బ్యాంక్ అప్పు కట్టుకోవాలి, ఇంట్లోకి 6,000 బ్యాంక్ కట్టుకుంటామండి, 4,000 ఇంట్లో తింటామండి. ఇంటి పైన కూడా లోన్ ఉందా అయితే? లోన్ ఉంది. అది ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉందమ్మా? అది కట్టాలండి, ఇంకా అది 2 లక్షల దాకా ఉంటది. సరే తల్లి, అయితే ఇంకా 4-5 సంవత్సరాలు కట్టాలి. సరే తల్లి, కానీ ఏం భయపడకండి, త్వరగా అప్పులన్నీ తీరిపోతాయి. ఏదైనా ఒకటి భగవంతుడు మార్గం చూపిస్తాడు. ఇంకా అప్పు చేయొద్దు అని చెప్పండి. మీ కొడుకు అప్పు అచ్చరాదు, అప్పు చేస్తూ ఉంటే పెరుగుతూనే ఉంటది. అప్పు చేయగలను, ఒకటి చేస్తే 2 అవుతాయని చెప్తానండి, కానీ ఏదో సమస్య వచ్చి పడుతూ ఉంటే అలాగ అయిపోతుందండి. అదే అంటున్నాను, ఎంత చేసిన వాడికి ఎదుగుదల ఉంటలేదు, చదువులోనే రాణించలేకపోయాడండి. ఇప్పుడు జాబ్ లోనే ఎంత కష్టపడి పని చేస్తాడండి, వీడికి పైకి రాలేకపోతున్నాడు. వీడికన్నా వెనకాల అందరూ పైకి వస్తున్నారు. మన వెనకాల ఉన్న వాళ్ళు కూడా బాగా మంచిగా చదివే ర్యాంక్ స్టూడెంట్లు అయితే మనకన్నా పైకి అయిపోతాడు తల్లి. మన చదివిండే చోటుకి అంతే, కానీ ఎక్కువ వర్క్ ఈడే చేస్తాడండి. కాదు, వర్క్ చేస్తారు కానీ ఏ సర్టిఫికేట్లు ఉండాలి కదా. ఒక CEO చేసే పని లోపల ఉన్న ఒక కాపీ షాప్ వాడు కూడా చేస్తాడు, బాగా అలవాటు అయిపోయి ఉంటుంది. కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి, అదే కదా గౌరవిస్తుంది ఎక్కడైనా.